అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనం. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను అని దేవుడు చెప్తున్నాను అన్నమాట. అంటే ఇక్కడ దేవుడు ఏ సందర్భాన్ని బట్టి ఇలా చెప్తున్నాడు అంటే, దేవుని ప్రేమ, ఆయన మహిమ తన ప్రజలైన ఇశ్రాయేలుతో ముడిపడి ఉన్నదన్నమాట. వారి పాపాల మూలంగా వారు శాశ్వతంగా నాశనం కావడం దేవుని ఉద్దేశం కాదు. అంటే వారు పాపాలు చేసినారు కాబట్టి, తప్పులు చేసినారు కాబట్టి ఈ పాపాలని బట్టి వారిని పూర్తిగా శిక్షించేసి పూర్తిగా దేవుడు సమూల నాశనం చేసేయాలనేది దేవుని ఉద్దేశం కాదు. ఆయన అలా జరగనివ్వడు. ఎందుకంటే ఆయన ఇష్టంగా వారిని చేసుకున్నాడు కాబట్టి ఆయనే వారిని నాశనం చేయడు. ఆయన ఘనత కొరకు, ఆయన మహిమ కొరకు వారిని అయితే చేసుకున్నాడు అనమాట. ఇక్కడ ఈ అధ్యాయంలోనే 21వ వచనం చూసుకోండి. 21వ వచనం చూసుకుంటే, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు అంటున్నాడు. అంటే నా నిమిత్తము నేను నిర్మించిన జనులు అంటే ఆయన నిమిత్తము ఆయన జనులను నిర్మించుకున్నాడు కాబట్టి వాళ్ళు తిరిగి ఆయన యొద్దకు వచ్చి ఆయన స్తోత్రమును ప్రచురం చేస్తారనమాట. ఆయనకు ఘనత వచ్చే రీతిగా, మహిమ వచ్చే రీతిగా ఆయన నిమిత్తము వారు స్తోత్రాన్ని ప్రచురం చేస్తారన్నమాట. ఓకే, అలాగే అంటే ఆ వచనాన్ని బట్టి ఏం చెప్తున్నానంటే, పూర్తిగా ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చే కాలం ముందు ఉంది అని చెప్తున్నాను అనమాట. ఖచ్చితంగా నా కోసం తిరిగి వస్తారు, నేను చెప్పిన పనులు వాళ్ళు చేస్తారు, నాకు మహిమ వచ్చేలా వాళ్ళు చేస్తారని చెప్పి దేవుడు ఇక్కడ చెప్తున్నాను అనమాట. అలాగే చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 2వ వచనంలో చూసుకుంటే కూడా, యెరూషలేముతో మృదువుగా మాట్లాడండి, దాని కష్టకాలం అయిపోయిందని, దాని అపరాధాలకు క్షమాపణ దొరికిందని, దాని పాపాలకు అది యెహోవా చేత రెండంతలుగా శిక్ష పొందిందని కూడా దానికి ప్రకటించండి అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ప్రైజ్ ది లార్డ్. అంటే యెరూషలేముతో మృదువుగా మాట్లాడండి అంటే సాఫ్ట్గా, మృదువుగా మాట్లాడండి. దాని కష్టకాలం అయిపోయింది, దానికి అపరాధాలకు అంటే వాళ్ళు చేసిన అపరాధాలకు క్షమాపణ దొరికింది, వారి పాపాలకు యెహోవా చేత రెండంతలుగా శిక్ష వాళ్ళు పొందారు అని చెప్పేసి మీరు చెప్పండి అని కూడా చెప్తాను అనమాట. అలాగే యెషయా గ్రంథము 44వ అధ్యాయము 22వ వచనంలో కూడా చూసుకుంటే, మంచును చెదరగొట్టినట్టు, మబ్బును తొలగించినట్టు నేను నీ అక్రమాలను పాపాలను తుడిచివేశాను. చూడండి, మంచును చెదరగొట్టినట్టు, మబ్బును తొలగించినట్లు నేను నీ అక్రమాలను పాపాలను తుడిచివేశాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు అనమాట. అలాగే ఇంకో లైన్ కూడా ఉంది, నేను నిన్ను వెల ఇచ్చి విడిపించాను కనుక నా యొద్దకు తిరిగి రా అని దేవుడు పిలుస్తున్నాను అనమాట. చూడండి, దేవుడు ఆయన రక్తాన్ని వెలగా ఇచ్చి మనల్ని పాపాల నుంచి, శాపాల నుంచి, దోషాల నుంచి, మన వ్యర్థమైన పాప జీవితాల నుంచి, రోత జీవితాల నుంచి ఆయన విడిపించాడు. అందుకే ఆయన పిలుస్తున్నాడు, రా నా యొద్దకు రా, నా రక్తాన్ని వెలగా పెట్టి నేను నిన్ను కొనుక్కున్నా, నా రక్తాన్ని వెలగా పెట్టి నీ పాపాలను, శాపాలను, దోషాలన్నింటినీ కూడా తుడిచేశాను, వాటిని నా మీద వేసుకున్నా, వాటిని నేను మోస్తున్నా, నీపైన ఇప్పుడు అవి లేవు, ఆ పాపాల దోషాలు నీపైన ఇప్పుడు లేవు, నీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉంది. ఆ పాపాలని నా నెత్తిని నేను వేసుకొని, నా పైన నేను వేసుకొని నీకు పాపం నుండి విమోచన ఇచ్చినాను, విమోచన కలిగించినాను. కాబట్టి ఆ పాపాలకి నీపైన ఇప్పుడు ఏలుబడి లేదు. అందుకే రా నా దగ్గరికి రా, నిన్ను విడిపించింది నేను కదా, నీకు విడుదలనిచ్చింది నేను కదా, రా నా దగ్గరికి రా అని దేవుడు పిలుస్తున్నాను అనమాట. కాబట్టి ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని బట్టి ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని బట్టి దేవుడు ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తున్నాడు. రండి నా దగ్గరికి రండి, మీ ప్రతి పాపాన్ని నేను తుడిచేశాను, మీ ప్రతి కష్టము, బాధ, కన్నీరు, వేదన ఏదున్నా కానీ నో ప్రాబ్లం, వాటిని నేను తీసేస్తాను. మీరు నా రక్తంతో కొనబడిన ప్రజలు, కడగబడిన ప్రజలు అని దేవుడు పిలుస్తున్నాను అనమాట. ఇంతవరకు మీరు నాకు వ్యతిరేకంగా జీవించినారు, ఇంతవరకు నన్ను విడిచి జీవించినారు, ఇంతవరకు కూడా నన్ను పక్కన పెట్టి జీవించినారు, ఇంతవరకు కూడా మీరు లోకంలో జీవించినారు. కానీ ఇప్పుడు మీరు నా రక్తంతో కడగబడ్డారు, మీరు నా రక్తాన్ని వెలగా పెట్టి నేను మిమ్మల్ని కొనుక్కున్నాను. కాబట్టి నా యొద్దకు రండి, మీరు ఇప్పుడు నా ప్రజలు, మీరు నాకు మహిమ తేవాలి, మీరు నాకు ఘనత తేవాలి.
కాబట్టి నా వద్దకు రండి అని దేవుడైతే పిలుస్తున్నాడు అనమాట. కాబట్టి ఈ సమయంలో ఎంతమంది అయితే దేవునికి దూరంగా ఉన్నారో, ఎంతమంది అయితే అయ్యో నేను ఈ తప్పు చేసినాను, ఈ పాపం చేసినాడు, దేవుడు నన్ను మళ్ళీ అంగీకరిస్తాడో లేదో, దేవుడు నన్ను మళ్ళీ పిలుస్తాడో పిలవడో, పట్టించుకోడో, నేను చేసిన తప్పుల్ని బట్టి దేవుడు పూర్తిగా నన్ను విడిచిపెట్టేస్తాడేమో అని ఎంతమంది అయితే ఆలోచిస్తున్నారో, ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. రండి నా దగ్గరికి రండి, మీ పాపాలను నేను కొట్టేసిన, మీ శాపాలను తొలగించిన, మీ దోషాలన్నింటినీ తీసేసా, రండి నా దగ్గరికి రండి, నా పని చేయడానికి మీకు సమయం దొరికింది, అవకాశం ఇస్తున్నా, రండి అని దేవుడు పిలుస్తున్నాను అనమాట. ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆలోచించండి, దేవుని ఎద్దకు రండి. ఆయన మీ ప్రతి పాపాన్ని, శోపాన్ని, దోషాన్ని అన్నింటినీ కూడా తొలగించేస్తాడు, మీకు సహాయం చేస్తాడు. ఈరోజు ఆయన రక్తంలో కడగబడిన ప్రజలందరూ కూడా ఆయన ఎద్దకు వచ్చి ఆయన సేవ నిమిత్తం పోరాడాలి, ఆయన సేవ నిమిత్తం నిలబడాలి. ప్రభువా నేను మీ సేవ చేస్తాను, రావాలి ముందుకు అని దేవుడు పిలుస్తుంది. రండి. ఎంతమంది అయితే ఒకవేళ దేవుడిని విడిచి వెనక్కి వెళ్ళిపోయిన వారు ఉన్నారు, దయచేసి ఈ వాక్యాన్ని బట్టి ఆలోచించండి. దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు, రండి దేవుని దగ్గరికి రండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతర, సర్వాధికారి మీకు స్తోత్రములు తండ్రి, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, ఇంతవరకు కూడా నాయన ప్రభా మేమైతే ఎంతోమందిగా లోకంలో జీవించాం. ఈ లోక ఆశలు, ఈ లోక ఆకర్షణలు, ఈ లోక సంబంధమైన జీవపడంబాలు వాటన్నింటిలో మేము జీవించాం, వాటినే మేము కోరుకున్నాం తండ్రి. మిమ్మల్ని అయితే మేము కోరుకోలేదయ్యా, మిమ్మల్ని అయితే మేము పట్టించుకోలేదయ్యా. ఈ లోక ఆకర్షణలు, ఈ లోకమే మాకైతే బాగా నచ్చింది, బాగా ఈ లోకమే మాకు సుఖము సంతోషం అన్నీ ఇస్తున్నాయని చెప్పేసి ఈ లోకమే నిజమని నమ్మాం. అయ్యా మమ్మల్ని క్షమించండి అయ్యా, మమ్మల్ని మన్నించండి ప్రభువా తండ్రి. ఈ సమయంలో ఈ వాక్యము ద్వారా అందరితో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు, ఈ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరిని మీ వద్దకు పిలుస్తున్నందుకు స్తోత్రాలు. ఈ వాక్యము ద్వారా నాయన ప్రభా నేను మీ పాపాలన్నింటినీ కడిగేశాను, మీ దోషాలన్నింటినీ తీసేసినాను, నా రక్తాన్ని వెలగాబెట్టి మిమ్మల్ని కొనుక్కున్నానని అందరికీ తెలియజేసి మమ్మల్ని పిలుస్తున్నందుకు స్తోత్రాలు స్వామి. అయ్యా మీ వద్దకు వస్తున్నాము స్వామి. దేవా మమ్మల్ని కరుణించండి, కృప చూపండి, కార్యం చేయండి, మీ వద్దకు చేర్చుకోండి, మీ సేవార్థమై వాడుకోండి, కృప చూపండి. ఇంకా ఎంతమంది అయితే నాయన ప్రభా మిమ్మల్ని విడిచి లోకంలోకి వెళ్ళిపోయారో, తిరిగి మీ వద్దకు రాకుండా ఆలోచన చేయకుండా సైలెంట్గా ఉన్నారు, వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి, వారిని దర్శించండి, వారితో మాట్లాడండి, వారిని కూడా మీ వద్దకు నడిపించమని, కృప చూపెట్టమని, కార్యం చేయమని, ప్రతి ఒక్కరిని మీ చిత్తమైతే మీ సేవార్థమై అందరినీ వాడుకోమని, బలపరచమని, కృప చూపెట్టమని, కార్యం చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి, స్తుతించి, గణపరిచి, మహింపరిచి సమస్తము మీ పాదాల చెంత పెట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.